బొమ్మూరు గౌరీ చంద్రమౌళీశ్వర ఆలయంలో ఆదివారం లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. అంతరాలయంలో స్వామిని ప్రత్యేక ఆభరణాలు పుష్పాలతో అలంకరించారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణం కొలను చుట్టూ దీపాలు కనువిందు చేశాయి. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ముందుగా గౌరీ చంద్రమౌళీశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. లక్ష దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు. नमः श्री महासरस्वती नमः श्री गुरुभ्यो नमः हरिः ओम गुरवे सर्वलोकानां विषये भवरोगिणां नदगे सर्वविद्यानां दक्षिणामूर्तये नमः स्मृतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं श्री गौरी चंद्रमौळीश्वर स्वामी యొక్క దేవాలయం బొమ్మూరు గ్రామం. నా పేరు బాదంపుడి మల్లేశ్వర శర్మ, గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి అర్చకుల్ని. ఇక్కడ మా యొక్క బొమ్మూరు గ్రామంలో వేంచేసి ఉన్న గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో 9 సంవత్సరాలుండగా కార్తీక మాసంలో విశేషంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే వార్షికంగా ఈ యొక్క కార్తీక మాసంలో కూడా స్వామివారికి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. కార్తీక మాసంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసము. కృతికా నక్షత్రం అధిష్టాన నక్షత్రముగా మాసముగా ఉన్నటువంటి మాసం ఈ కార్తీక మాసం. కనుకన కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రంగా చెప్పబడుతూ ఉన్నది. కనుకన కార్తీక మాసంలో దీపానికి ప్రాముఖ్యత అత్యంత ఎక్కువగా ఉన్నది. అలాగే హరిహరులకు ప్రీతైనటువంటి మాసం కూడా ఈ యొక్క కార్తీక మాసము. కనుకన కార్తీక దామోదర త్రయంబకేశ్వరులిద్దరికీ కూడా ప్రీతిగా ఈ యొక్క లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదంటే కనుక ప్రతి వారు కూడా 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. ఎందుకని అంటే కనుక మన యొక్క గృహంలో అనేక కార్యక్రమాల వలనో లేదా కారణాల వలనో లేదా అశోక కారణాల వలనో గృహలక్ష్మి యొక్క నిత్య దేవతార్చన కార్యక్రమాలు చేయించడం పూజా కార్యక్రమాలు చేయడంలో కొన్ని కారణాల వల్ల ఆగుతూ ఉంటాయి. అలాంటి దోషాలన్నీ కూడా పోవడానికి, గృహశాంతులు కలగడానికి కార్తీక మాసంలో 365 ఒత్తులు అంటే సంవత్సరానికి 365 రోజులు, అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించడం వల్ల కార్తీక మాసంలో ఈ యొక్క గృహాలలో ఏ రోజైతేనా అనేక కారణాల వల్ల గృహదేవతార్చన కార్యక్రమాలు ఆగిపోతాయో అటువంటి దోషాలు కలగకుండా కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించడానికి ప్రాముఖ్యతను వెలిగించడం వల్ల ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయిట. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో మహత్యం ఉన్నది. దీపదానం ఎవరైతే చేస్తూ ఉంటారో వారి గత జన్మలో పాపాలు కూడా దగ్ధమవుతూ ఉంటాయి. అలాంటి దీపదానానికి ప్రాముఖ్యత కలిగినటువంటి దీపానికి ప్రాముఖ్యత. అందరూ కూడా నదీ స్నానాలు చేసి నదుల్లో దీపాలు వదులుతూ ఉంటారు. అలాగే దీపదానాలు చేస్తూ ఉంటారు, శాలిగ్రామ దానాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఏ పుణ్య కార్యము చేసినా సరే రెట్టింపు ఫలితం కలుగుతుందని ఈ యొక్క కార్తీక పురాణము, శివ పురాణము, విశేషమైనటువంటి కాండ పురాణము అన్ని కూడా వివరిస్తూ ఉన్నాయి. ఆ విధంగా పెద్దలు చూపించిన భాగంలోనే భక్తులందరికీ సౌలభ్యం కలిగించేలా మా యొక్క గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం అలాగే దేవాలయ కమిటీ సభ్యులు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలిగించకుండా, అలాగే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క కార్తీక మాసంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారందరి సౌలభ్యానికి అన్ని కూడా భక్తులు ముందుగా వచ్చేట్టుగా అన్ని కూడా సిద్ధం చేసి భక్తుల కోసం ఈ యొక్క లక్ష దీపాలను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒక్క దీపం వెలిగిస్తేనే 1 కోటి రెట్ల ఫలితం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతూ ఉన్నది. అలాంటిది లక్ష దీపాలు వెలిగించడం వల్ల ఎంతటి ఫలితం కలుగుతుందో మన ఊహకు కూడా అందదు. కనుక ఈ యొక్క మహత్కార్యాన్ని మా యొక్క బొమ్మూరు గ్రామంలో వేంచేసి ఉన్న గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా వైభవంగా చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరానికి కూడా రెట్టింపు జనం పెరుగుతూ ఈ యొక్క దేవాలయాన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ యొక్క స్వామి అనుగ్రహం చేత వారందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ.